దాని దెబ్బకి తట్టుకోలేక మెడలు ఉంచినటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు యువతరం యొక్క గొంతు ఎలా అణగదొక్కాలి, వాళ్ళ హక్కుల్ని ఎలా హరించాలి అని ఆలోచించటం, దాన్ని కుట్రపూరితంగా ఈరోజు ఎర్రకోటని జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని దానికి దుర్వినియోగం చేయటం అనేది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మొత్తం మేధావులు, ప్రజాతంత్రవాదులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఖండించాలని చెప్పి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకి, ప్రజాతంత్రవాదులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండవ ముఖ్యమైనటువంటి అంశం, ఈరోజు సర్ పేరుతోటి మన రాష్ట్రంలో కూడా ఓటర్ల లిస్టు మదింపు జరుగుతూ ఉంది. మేము మొదటి నుంచి చెబుతున్నాం, సర్ పేరుతోటి ఓట్లు తగ్గించడానికి, ఓట్లు లేకుండా, పౌరులకు ఓట్లు లేకుండా చేయటానికి ఒక కుట్రపూరితంగా సర్ను తీసుకొచ్చి దేశం మీద రుద్దారు. ఇది సాధారణ ఎక్సర్సైజ్ కాదు, ఓట్లు తెలుగింపు ఎక్సర్సైజ్ అని మేము చెబుతున్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో అది ప్రూవ్ అవుతుంది. చివరికి ఎంతగా అంటే అధికార పార్టీ ఉన్న తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షం ఉన్న వైఎస్ఆర్ కూడా ఓట్లు తొలగించబాకండి, ఏదైనా ఇబ్బంది వస్తే మీరే వాళ్ళ ఇళ్ళకెళ్ళి 1-2 సార్లు వెరిఫై చేసుకొని ఓటు పునరుద్ధరించండి, ఏ ఒక్కళ్ళకి ఓటు తీసేయొద్దని వాళ్ళు కూడా పోయి విజ్ఞప్తి చేయాల్సినటువంటి ఒక పరిస్థితి మన రాష్ట్రంలో ఈరోజు వచ్చింది. మొదటి లిస్టులో 2002తో సరిపోవడం లేదు, అప్పుడు వాళ్ళు లేరని 44 లక్షల మందిని తొలగించారు. అందులో 15 లక్షల మంది చనిపోయారు. మిగతా దాదాపు 30 లక్షల మంది, అందులో 24 లక్షల మంది వలసపోయినటువంటి వాళ్ళు. అంటే వలసపోయిన వాళ్ళు అంటే అంతా పేదవాళ్ళు, వీళ్ళ ఓట్లేక ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే వలసపోయిన చోటేమో పుట్టిన చోట, నువ్వు ఉండే చోట నివాసం చెమ్మంటారు సర్టిఫికేటు, మళ్ళీ వెనక్కి వచ్చి ఉన్న చోట ఓటు ఇవ్వమంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ లేవు కదా అని అంటారు. అంటే 25 లక్షల మంది శ్రామిక ప్రజల యొక్క ఓటు హక్కును తొలగించేసేయటం, ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైంది. రెండో వైపున ఇప్పుడు అందరూ 2002 ప్రకారం ఎన్రోల్ అయినటువంటి వాళ్ళు కూడా 44 లక్షల మందికి ఇప్పుడు నోటీసులు జారీ చేస్తారట. దాదాపు 99% నోటీసులు ఇచ్చేసామని ప్రకటన కూడా చేశారు. ఏమిటి నోటీసులు? మీకు ఇచ్చాము మేము, అది ఏ రకమైనటువంటిది చూస్తే, ఇప్పుడు పార్టీ సిపిఎం గుర్తింపు కలిగిన, విజయవాడ సిటీలో గుర్తింపు కలిగిన పార్టీ నాయకుడు బాబురావు, చిగురుపాటి బాబురావు, ఆయనకు ఒక నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసులో పోయిన 2002లో మీ తండ్రి పేరు, ఇప్పుడు పేరు తేడా ఉంది, డాక్యుమెంట్లు తెచ్చి మాకు సబ్మిట్ చేసి మీరు నిరూపించుకోండి. ఒక రాజకీయ పార్టీలో ప్రధానమైన వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన పరిస్థితే ఎలా ఉంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఎంతమంది పోయి డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి మయ్యా నా పేరు ఇదే అని రుజువు చేసుకుంటారు? కొంతమంది ఉదాహరణ, మహిళ తాత ముత్తాతల వివరాల ప్రకారం సెట్ కాలేదట. నవ్వుతారు ఎవరన్నా. తాత ముత్తాతల వివరాలు సెట్ కాలేదని నోటీస్ ఇచ్చారు ఇంకొకరికి, ఒక మహిళకి. మనం బుర్రా బుద్ధి ఉన్నోళ్ళు చేసే పనేనా ఇది? ఇది మన భారత ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా రాచరికంలో ఉన్నామా? ఇంకొకళ్ళకి ఇంతకు ముందు ఉన్నటువంటి మీ పేరుకి ఇప్పుడు తేడా ఉందట. ఫోటో ఐడెంటిటీ కార్డు ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన ఫోటో ఐడెంటిటీ కార్డుని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఇచ్చిన 12 నమూనాల్లో సుప్రీంకోర్టు పుణ్యమని ఆధార్ను కూడా చేర్చాక 12 అయినాయి. ఆ ఇచ్చిన నమూనాలో ఓటర్ కార్డు ఉండదు. అదే మనిషి, అందులోనూ అదే మనిషి ఉంటాడు, ఇందులోనూ అదే మనిషి ఉంటాడు, కానీ సరిపోలేదట పేరు. అసలు ఎవరిది బాధ్యత? నోటీసులు ఇచ్చి, ఇప్పుడు ఇక్కడ ఒక నోటీసు దీంట్లో ఉన్నాయి, ఈ 12 ఎలాంటి రావాలని కానీ చూస్తే, ఆధారు కాకుండా మిగతా అన్నీ చూస్తే దాదాపు 50% పౌరులకి ఇది ఏవి ఉండవు. చదువుకున్న వాళ్ళు, చదువుకున్న సర్టిఫికేట్లు, 10th ఇంటర్ చదివి సర్టిఫికేట్లు ఉన్నవాళ్ళు, లేదా వ్యాపారంలోనో ఉద్యోగంలోనో ఉన్నవాళ్ళు మాత్రమే ఓటర్లుగా అర్హులు అవుతారు. ఈ కానీ యాక్సెప్ట్ చేస్తే నిరక్షరాస్యులు ఓటర్లుగా పనికిరారు. దీని ప్రకారం ఈ 12 అధ్యయనం చేయండి, ఓటర్లు పనికిరారు. ఏమంటారు? మీకు ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ కానీ ఆధార్ కానీ ఈ పౌరసత్వ రికార్డు కాదు అంటున్నారు. మరి ఏది పౌరసత్వం? భారత రాజ్యాంగం ప్రకారం 326 ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరుడు ఓటరే. వయోజన ఓటింగ్ హక్కు, వాళ్ళ కులం, మతం, ప్రాంతం, లింగం, ఒక వయసే అర్హత. 18 సంవత్సరాలు దాటి ఉండాలి. ఆ రోజు 21 అన్నారు, తర్వాత 18 తగ్గించారు. వయస్సు ఉంటే సరిపోతుంది. భారత పౌరులు 1987కు ముందు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు ఎవరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేశంలో పుట్టిన వాళ్ళు
మేము పౌరులు నిరూపించుకోవాల్సిన పౌరులందరూ ఆటోమేటిక్గా ఓటర్లు అవుతారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఓటరు అయినా కూడా పౌరసత్వం కాదంటున్నారు. మరి ఎవరు నిర్ణయించాలి? అధికారులను లేకపోతే ప్రధానమంత్రి నిర్ణయిస్తాడా నువ్వు పౌరుడో కాదో? ఇప్పుడు ఓటర్ కాకపోతే పౌరుడు కాదన్నమాట. పౌరులందరికీ ఓటు హక్కు అన్నారు. ఓటు హక్కు ఇచ్చినా సరే పౌరుడు కాదు. ఏమిటి ఇది తలతెక్క వ్యవహారం? రాజ్యాంగాన్ని ధ్వంసం చేయటానికి తప్ప ఇది. అంటే అధికార పార్టీ నిర్ణయిస్తుంది ఓటర్ అంటే ఓటరు, లేకపోతే లేదు. అందుకని ఎన్నికల కమిషన్ ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. ఎన్నికల కమిషన్కి అసలు అర్హత లేదు. ఎన్నికల కమిషన్గా ఉండే అర్హత లేదు వీళ్ళకి. ఓట్లు తగ్గించి పౌరుల హక్కులను హరించేదానికి, పౌరులకు హక్కులను కాపాడి వాళ్ళ ఓటరు చేర్చి వాళ్ళే వచ్చి చేర్చుకొని వాళ్ళు ఓటేసే విధంగా ప్రోత్సహించాల్సినటువంటి ఎన్నికల కమిషను ఓట్లు తీసేద్దాం ఎలా? ఓట్లను తగ్గించడం ఎలా? పౌరసత్వం ఇచ్చే బాధ్యత ఎన్నికల కమిషన్దా? ఈ ఎన్నికల కమిషనే అటు పనికిమాలిన వ్యవస్థగా మారిపోయింది. తొత్తు మోడీ ప్రభుత్వానికి తొత్తులాగా వ్యవహరించేటువంటి పద్ధతిలో ఈరోజు ఎన్నికల కమిషన్ రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా, ప్రజాప్రాతినిధ్య చట్టము పనికిరాదు, పౌరసత్వ చట్టము పనికిరాదు. దేన్ని లెక్క చేయకుండా వాళ్ళు ప్రతి పౌరులు 44 లక్షల మంది రాష్ట్రంలో నోటీసులు ఇచ్చి మీరు వచ్చి నిరూపించుకోండి పత్రాలు ఇచ్చానంటే ఎట్లా ఎవరు సాధ్యం అవుతుంది? అందులో ఎవరిది తప్పు? 2002లోనో లేకపోతే పాత ఓటర్ లిస్టులో ఎవరు వాళ్ళే వచ్చి రాసుకుంటారు. 40% మందికి అసలు అక్షరాలు రాయటం చేత కాదు రాష్ట్రంలో. చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళే ఇళ్ళకి వచ్చి వాళ్ళ పత్రం వాళ్ళు పెట్టుకొని 2002లో వాళ్ళే రాసుకున్నారు. మనం చెబుతుంటే పేరు, వయసు, తండ్రి పేరు వాళ్ళు తప్పు చేస్తే ఎవరిది బాధ్యత? ఒక అక్షరం తేడా వస్తే నోటీస్ ఇస్తారా? తండ్రి పేరు తేడా ఉంటే నోటీస్ ఇస్తారా? వయసు తేడా ఉంటే నోటీస్ ఇస్తారా? ఇప్పుడు అన్నీ నిరూపించుకొని డాక్యుమెంట్లు తీసుకురావాలా? ఒకే ఓటర్ 2 చోట్ల ఉంటే మీరు క్వశ్చన్ చేయండి. 2 చోట్ల ఉండటానికి లేదు. లేదా తప్పుడు 16 ఏళ్ళోడు 18 ఏళ్ళు అంటే మీరు అది నువ్వు ఓటరు కాదు, ఓటరు ఉండే అర్హత నీకు లేదని నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. నేను ఓటర్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత పౌరుడిది కాదు. జస్టిస్ అనేది, న్యాయం అనేది రివర్స్లో సాగుతున్నది. నీకు ఓటర్గా అర్హత లేదు అని అంటే అది ప్రభుత్వమే నిరూపించాలి నీకు అర్హత లేదని. ఎన్నికల కమిషన్ నిరూపించాలి. అంతేగాని నువ్వు నిరూపించుకో ఓటరు అని ఈ దేశంలో 140 కోట్ల మందికి పరీక్ష పెట్టి మేము చెప్పిన వాళ్ళే ఓటరు, లేని వాళ్ళు లేదు అంటే అధికార పార్టీ వాళ్ళకి తొత్తులుగా ఉండే వాళ్ళకి ఓటేసే వాళ్ళకి మాత్రం ఓటిస్తామని. ఇప్పుడు తాజా పరిణామం ఏంటి? బీజేపీ వాళ్ళలో ఉన్న పిల్లలు కూడా తిరుగుబాటు చేశారు. రేపు పొద్దున బీజేపీ వాళ్ళ పిల్లలు కూడా ఓట్లు ఇవ్వరు. ఈ లెక్కన ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు ఓట్లు తీసేస్తారు.